ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనం ఏ విధంగా అప్లై చేయాలో డాక్యుమెంట్స్ దాని తాలూకు ఏం కావాలో చూద్దామండి. మొదటగా క్రోమ్ ఓపెన్ చేయగానే ఫ్రీ జాబ్ అలాట్ అని సెర్చ్ చేయాలి. ఫ్రీ జాబ్ అలాట్ తర్వాత లేటెస్ట్ నోటిఫికేషన్ ఎంచుకోవాలి. ఈ అడ్వర్టైజ్లన్నీ క్లోజ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్కి అదే ఆంధ్ర స్టేట్ ఎంచుకుంటే దానికి సంబంధించిన పోస్టులు ఇలా పట్టిక రూపంలో చూపిస్తుంది. దీన్ని మనం డెస్క్టాప్ సైట్లో ఉంచినాము. డెస్క్టాప్ సైట్లో పెట్టుకోవడం మంచిది. ఇలా పెట్టడం వల్ల మనకు పూర్తిగా డిస్ప్లే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ 2 పోస్టులు 899 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిప్లొమా డిగ్రీ. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. ఇక డీటెయిల్స్ దగ్గర పోయి చూద్దాం మనం ఏమున్నాయి దీంట్లో. మొత్తానికి 899 పోస్టులు విడుదలైనాయి. లేటెస్ట్ అప్డేట్ 21న వచ్చిన అప్డేట్ అది. పోస్ట్ డేట్ 30/8/2023. అప్లికేషన్ ఫీ చేసి 250 ప్లస్ 80 రూపీస్ ఎగ్జామ్ ఫీ అంట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. పోస్ట్ వైజ్గా ఉంటాయి ఏజ్ లిమిట్ అనేది. తర్వాత మనం ఇప్పుడు అప్లై చేయడం ఎలా అని చూద్దాం. అంటే అప్లై చేయడం అనేది కాదు, డాక్యుమెంట్స్ ఏమి అడుగుతుందని. అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఆల్రెడీ ఓటీపీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇది. మనం కొత్త కాబట్టి హోమ్లోకి వెళ్ళగానే ఇలా వస్తుంది. ఈ సైట్లో మనం 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇది డిపార్ట్మెంట్ అంటే వేరే, అంటే ఎంప్లాయీస్కి క్లిక్ చేయగానే ఇక్కడ కావాల్సిన అడిగేవి ఏమంటే ఎస్ఎస్సి బర్త్ సర్టిఫికేట్, అంటే పేరు 10th ఎటువంటి పేరు ఫిల్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఒకటి, డిస్ట్రిక్ట్, ఈ అడ్రస్, మదర్ టంగ్, కమ్యూనిటీ, ఫాదర్ నేము, విలేజ్, మదర్ నేమ్, ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ పోతాయి. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది 10th ఏముంటే అది వేయాలి. దీంట్లో 10th మార్క్స్ మేము వల్ల ఉంటుంది మెయిల్ ఐడి వల్ల. తర్వాత ఆధార్ డీటెయిల్ దగ్గర పోయి చూద్దాం ఏమడుతుందో. ఏబిలిటీ పర్సన్, డిసేబిలిటీ ఉంటుంది కదా వాళ్ళకి. ఇది ఎక్సర్సైజ్ అంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకుంటే నో. ఆర్ యూ రిటర్న్స్ టెంపరీ ఎంప్లాయీస్, ఇక్కడ సంబంధించినవి మీకు ఏవైతే ఎస్ ఉంటాయో అవి ఎస్, నో అయితే నో పెట్టుకోండి. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మొత్తానికి దీంట్లో అంటే ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అని చూపిస్తున్నాను అంతే. జస్ట్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గరకు వచ్చేసి చూస్తే మనకు అడ్రస్, ఆధార్లో ఏమంటే అది ఫిల్ చేసేసి అయిపోతుంది. దీంట్లో స్కూలింగ్ డీటెయిల్స్ ఒకటి. స్కూలింగ్ డీటెయిల్స్ వచ్చేసి టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్ స్టడీ, ప్రైవేట్ స్టడీ అనేది మనం ఎంచుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ అడిగింది 4th to 10th వరకు ఎక్కడ చదివినారు, ఏ డిస్ట్రిక్ట్, పర్సెంటేజ్ అవన్నీ అడగడం జరిగింది. అవన్నీ ఒక పేపర్లో రాసేసుకుంటే సరిపోతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఏమడిగింది చూద్దాం. 10+2, డిప్లొమా అయితే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇయర్లు, పర్సెంటేజ్లు, యూనివర్సిటీలు, డిగ్రీ అయితే డిగ్రీ స్పెషలైజేషన్ దాంట్లో ఏది ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ ఏమి, పర్సెంటేజ్లు అవన్నీ ముఖ్యంగా మనం పెట్టుకోవాలి. అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఏముంది చూద్దాం. అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో వచ్చేసి ఎంఫిల్, పిహెచ్డి అంట, అదే ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత లాస్ట్లో ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫోటో, సిగ్నేచర్ డీటెయిల్స్ని మనం పేస్ట్ చేస్తే ఇవి మనకు గ్రూప్ 2కి కావాల్సిన డాక్యుమెంట్స్.